రైటికా బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలో నిజాంపేటలో నాయనమ్మ మనవణ్ణి అమ్మేసింది. నిజాంపేటకు చెందిన కొమ్మనబోయిన స్వప్న పందుల సాయి 2021 డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2023లో పందుల సాయి ప్రమాదంలో మృతి చెందాడు. సాయి చనిపోయే నాటికి వారికి ఒక బాబు ఉన్నాడు. 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరితో కలిసి పందుల నాగమణి తన కోడలి వద్ద నుండి బాబును దత్తత పేరుతో తీసుకెళ్లింది. 45 రోజులకే బాబును దత్తత ఇస్తున్నాను, సంతకం పెట్టు అంటూ నాగమణి స్వప్న చెప్పింది. దీంతో తన బాబుని తనకివ్వండంటూ ఎవరికి ఇవ్వను అని స్వప్న తెలిపింది. ఇక తన బాబును తనకివ్వమని కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా బాబును ఇవ్వనంటూ కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన బాబుని తమ అత్తను 5 లక్షలకు అమ్మారని, తన బాబుని తనకు ఇప్పించాడని స్వప్న కన్నీరు మున్నీరవుతోంది. తారీఖు నాకు బాబు పుట్టాడు. నవంబర్. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు ఈయన సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంట వేరే వాళ్ళకి, నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అని అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్తకాడే ఉండు అంటున్నారు సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టురా అని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. రైటికా నిజాంపేటలో అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. సొంత నాయనమ్మ మనవన్ని అమ్మేసిన ఘటన అయితే వెలుగు చూసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప. భవానీ ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుని నిజాంపేటకు చెందినటువంటి స్వప్న తెలుపు 2022లో డిసెంబర్లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన నెల రోజులకి 2023 చెందినటువంటి నాకు ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఈ బాబుని నేను పెంచుకుంటానని చెప్పి అప్పుడు మనవన్ని అయితే చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 42వ డివిజన్ కార్పొరేషన్ భర్త అయినటువంటి శేషగిరి సంవత్సరంలో బలవంతంగా దత్తతకు ఒప్పించారు. ఇవి తల్లికి తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే 10 రోజులు గడవక ముందే మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇచ్చిందన్నట్టు ఆ తల్లికి తెలియడంతో అక్కడ నుండి వచ్చినటువంటి సంతకం పెట్టుకొని పెంచుకుంటుందని దత్తత మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించిన స్వతంతో ఆడబిడ్డ భర్త అయినటువంటి శేషగిరి అమ్మాయిని సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ముందు బాబుని చూపించండి, బాబు ఎక్కడ ఉన్నాడని చెప్పి మనోవేదనకు గురవుతూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే బాబుని చూపించట్లేదు, అయితే బాబుని వెంటనే వేరే వాళ్ళకి అమ్మినట్లు 5 లక్షలు కూడా తెలిసిందని చెప్పి ఆమె మీడియా ముందు కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అదే విషయం అడిగితే కూడా ముందు సంతకం పెట్టని ఇటు శేషగిరి దగ్గర బలవంత పెట్టిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు మీడియాని పిలిపించుకొని స్వప్న మాట్లాడిన పరిస్థితి నేపథ్యంలో చివరికి అయితే ఆ బాబుని తీసుకొచ్చి అంటే తల్లికి చూపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు కూడా ఆ బాబుని స్వాధీనం చేసుకొని అయితే చివరకు అధికారుల సమక్షంలో ఏదైతే సంక్షేమ అధికారుల సమక్షంలో బాబుని అయితే తల్లికి అప్పచెప్పనున్నారు మరికొద్ది సేపట్లో. ప్రస్తుతం అయితే బాబు పోలీసు సంరక్షణలో ఉన్న పరిస్థితి ఉంది. నాయనమ్మ అయితే 5 లక్షలకి అమ్మిందని కూడా మా స్వప్న చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ ఘటన అయితే సంచలనంగానే చివరికి అయితే బాబు స్వప్న చెంతకి చేరనున్నాడు భవానీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.